5 అడుగుల బంగారం అదేనండి పెళ్లి కూతురు పుత్తడి బొమ్మలా ఉంటే చాలు అంటారు గాని తనతో పాటు పసిడి మెరుపులు ముట్ట చెప్పడం కూడా మన వివాహ వేడుకల్లో లాంఛనమే. ముక్కు పుడక నుంచి పాపిడి బిల్ల దాకా, గాజుల నుంచి వడ్డానం దాకా స్తోమతకు తగ్గట్టు పెళ్లిళ్లలో ఆడపిల్లలకు బంగారం పెడతారు. కొందరైతే అన్నీ ముందే మాట్లాడించుకుంటారు. ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలతో బెంబేలెత్తిపోతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. పెట్టిపోతల్లో బంగారం దగరగలు తగ్గిపోతున్నాయి ఇప్పుడు. పెళ్లి ఘనంగా చేయాలంటే ముందుగా పెళ్లి కూతురికి తండ్రి, పెళ్లి కూతురు తల్లి కూడా ఆ బంగారాన్ని ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. పెళ్లికి సంబంధించినటువంటి కానుకలన్నీ కొనాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పెళ్లి జరుగుతుంది. ఆ లోపలికి వెళ్దాము, బంధువులతో మాట్లాడి అసలు ఈ బంగారం ధరలు 1,00,000కు చేరువైన వేళ అసలు ఎంతవరకు కొన్నారు, ఆ కొనడంలో తగ్గించారా, పెంచారా, ఆ పెళ్లి మండపానికి వెళ్దాం, ఆ బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెళ్లిళ్ళొస్తే తులాల లెక్కలు, మ్యారేజ్ సీజన్ లో బంగారానికి రెక్కలు. అమ్మాయికి ఎన్ని తులాల బంగారం పెడతారు, ఏ నగలిస్తారు, ఆ సంగతి సరే కానీ మా అబ్బాయికి మీరెన్ని తులాలు పెడతారో ముందు అది చెప్పండి. పెళ్లి ఖాయం చేసుకున్నాక పెట్టిపోతలపై చర్చల్లో కామన్ గా వినిపించే మాటలివి. ఎన్ని తరాలైనా ఈ ఇచ్చిపుచ్చుకోడాలు మారలేదు కానీ వధూవరులకి పెట్టే బంగారం బరువు మాత్రం తులాల నుంచి ప్రస్తుతం గ్రాములకి తగ్గిపోయింది. ముందు ముందు ఇంకా తగ్గిపోయేలా ఉంది. ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండటంతో సామాన్య మధ్యతరగతి పెళ్లి వేడుకల్లో పసిడి కాంతులు తగ్గిపోయాయి. 40 కాసుల బంగారం బదులు ఈ ధరలు చూసి ప్రస్తుతానికి 10 కాసుల బంగారమే పెడుతున్నారు. తగ్గితే చూద్దామంటున్నారు. ఏ పెళ్లి వేడుకకు వెళ్లి ఏంటి సంగతి అంటే పెళ్లి కూతురైనా, అమ్మాయి తల్లిదండ్రులైనా, బంధువర్గమైనా పెరిగిన బంగారం రేట్ల గురించే మాట్లాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఓ ఇంట పెళ్లి తంతులో బంగారం గురించే చర్చ. ఒకప్పుడు పెళ్లి ఖర్చులన్నీ వేసుకుంటే ఆ బడ్జెట్ చూసి గుండెల్లో దడ పుట్టేది. కానీ ఇప్పుడు బంగారం లెక్క చూస్తే బీపీ, షుగర్ వచ్చేస్తున్నాయంటున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న పసిడి ధరల్ని పెళ్లి ఖర్చులతో లింక్ చేస్తూ ఓ ఫంక్షన్ హాల్లో మహిళలు TV9 తో ఆసక్తిగా మాట్లాడారు. డబ్బున్న వాళ్లైతే పర్లేదు, డబ్బు లేని వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్నారు పెళ్లికొచ్చిన బంధువులు. ఈ రేట్లు చూస్తే వచ్చే రోజుల్లో అసలు బంగారం పెట్టగలమా అంటున్నారు. కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయిపోయాం. ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి కళ్యాణాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఈ బంగారం పెరుగుతున్న నేపథ్యంలో, 1,00,000 దాటేస్తున్న నేపథ్యంలో చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. చాలా మంది బంగారాలు అవి పెట్టుకుంటూ చాలా మంది వచ్చి ఉన్నారు. పెట్టింపులు ఉంటాయి కదండి. ఇప్పుడు బంగారం ఎక్కువ కొన్నారు, తక్కువ కొన్నారు రేట్లు బట్టి? తక్కువే కొన్నామండి. ఎందుకు అలాగా? ఎక్కువ రేటు కదా. ఇబ్బంది పడ్డారా ఈ సంవత్సరం పెళ్లి చేసాడు బంగారం పెట్టడం? రేటు పెరిగిపోయింది కదమ్మా. అప్పుడు ఏమో ఎంత పెరిగినా పెట్టాలి కదండి. ధర కొండెక్కింది, ₹1,00,000 చెరువులో ఉంది. పెళ్లిళ్ళు చేసుకోవాలంటే సామాన్య ప్రజలు చేసుకోవాలని చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బంది అఫోర్డబిలిటీ వచ్చేసి చాలా ఇది అయిపోయింది. ఇప్పుడు 10 గ్రామ్స్ వచ్చేది 5 గ్రామ్స్, 7 గ్రామ్స్, 8 గ్రామ్స్లో వస్తుంది. సో అది రాను కష్టమే. అంటే ఇక్కడ ఎదిరింపులు జరుగుతున్నాయి. ఇక్కడే కట్న కానుకలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పడం బంధువులు అయితే అటు 10 కాసులు, ఇటు 10 కాసులు పెడతానన్నారు. కానీ ప్రస్తుత రేట్ల ప్రకారం అయితే మాత్రం అంత పెట్టలేము, కొన్ని గ్రాముల్లోనే పెట్టగలుగుతున్నాం అనేది ప్రస్తుతం ఇక్కడ పెళ్లి తంతు జరుగుతున్నటువంటి బంధువులు అయితే చెప్తున్నారు. చూద్దాం, మరి కొంతమందితో మాట్లాడదాము. వాళ్ళు అసలు బంగారం ఎంత పెడుతున్నారు, ఈ రేట్లకి అలా భరించగలుగుతున్నారా ఏంటనేది. పెళ్లి కూతురు తాలూకా అయినా, పెళ్లి కొడుకు తాలూకా అయినా బంధువులు ఓ చోట చేరితే పసిడి గురించే చర్చ. ఎప్పుడో కొని మెడలో వేసుకున్న బంగారం గొలుసులు అప్పటి ఇప్పటి ధరల్ని పోల్చుకుంటున్నారు మహిళలు. ప్రస్తుతానికి 10 కాసులతో సరిపెట్టుకుంటున్నాం. అదే రేటు తక్కువ ఉంటే 40 కాసులు పెట్టేవారు. గతంలో తమకి కూడా అంతే బంగారం పెట్టారని రేటు తక్కువ ఉన్న రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ పెళ్లి కూతురుకు సంబంధించినటువంటి బంధువులంతా కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీరు పెళ్లి కూతురు తెల్ల? అవునండి. ఇప్పుడు బంగారం కొండెక్కుతున్న తరుణంలో మీ అమ్మాయికి ఎంత బంగారం పెడతారండి? 10 కాసులు పెడుతున్నారు. అంటే మామూలుగా ధర ఇంత లేకపోతే ఎంత పెట్టేవారు? 50 కాసులు పెట్టేవారు. ఇప్పుడు 10 కాసులు పెడుతున్నారండి ప్రెసెంట్. మరి బంగారం రేట్ చూసారు కదండి. మేమైతే 12,000 అలా ఉండేదండి అప్పుడు కొన్నప్పుడు. ఇప్పుడైతే 1,00,000 అయిపోతుంది కదండి. ఎంతో కొంత పెళ్లి చేసేటప్పుడు అమ్మాయిని అబ్బాయి ఇంటికి పంపించడానికి 10 కాసులు అయితే పెడుతున్నాం, తర్వాత పెడతామండి తగ్గితే కనుక. అంటే సామాన్య కొంతమంది ఉంటారు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే మీరేమంటారు? అని ఈ తరుణంలో బంగారం తగ్గితే బాగుంటుందండి. అంటే అత్తవారింటికి పంపించే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అంత రేటు ఉంటే ఎవరు కొనలేరు కదండి. ఇప్పుడు 50 కాసులు పెట్టవలసిన వాళ్ళు 10 కాసుల్లోకి వచ్చారంటే అది రేటు వల్లే కదండి. మరి తగ్గాలనే కోరుకుంటున్నామండి. ప్రస్తుత రేట్ల తరుణంలో ఈ పెళ్లిళ్ళు కూడా ఈ రకంగా మేము తగ్గించుకోవాల్సి వస్తుంది అనేది పెళ్లి బంధువులు చెప్తున్నారు.
చూడముచ్చటగా ముస్తాబైన పెళ్లి కూతురి నోట కూడా బంగారం మాటే. బంగారం ధర 1,00,000కి చేరుకోవడంతో తగ్గించి పెట్టామంటున్నారు. లేదంటే 30 నుంచి 40 కాసుల దాకా బంగారం పెట్టి ఉండేవాళ్లం అంటోంది పెళ్లి కూతురు. తాము 10 కాసుల దాకా పెట్టుకున్నా పేదోళ్ల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలంటోంది పెళ్లి కూతురు. బంగారం రేట్ తగ్గితే చాలా బాగుంటది. నేనైతే తగ్గదని అనుకుంటున్నానండి, పెరుగుతుందని అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుని దాని మీద ఏదైనా తగ్గిస్తే బాగుంటది. పెళ్లిళ్ల తంతులో పసిడిపై పెద్ద చర్చ జరుగుతోంది. 50 నుంచి 60 కాసుల బంగారం పెట్టగలము అనుకున్న వాళ్లు కూడా 10 నుంచి 20 కాసులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. చూడాలి మరి బంగారం రేటు తగ్గాలని కోరుకుంటున్న మహిళలకి శుభవార్త వస్తుందో, ఇదే జోరు కొనసాగుతుందో. నాకు ఊహ తెలిసినప్పుడు బంగారం గ్రాము 200, అంటే 2000 10 గ్రాములు. ఈరోజు 10 గ్రాములు ₹1,00,000 అంటుకుంటా ఉంది. అంటే బంగారం అంటే అందని ద్రాక్ష పండులాగా తయారైపోయింది. ఇండియన్ కల్చర్లో పెళ్ళి అంటే ఆడపిల్లకో కోడలకో వస్తువు పెట్టకుండా పెళ్ళి జరగదు. కానీ అది మధ్యతరగతికి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా భారం అయిపోయింది.